హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీతో మీ పద్మజ రెడ్డి. అందరూ బాగున్నారు కదా? ఇవాళ నా క్రియేటివ్ డిష్ ఏంటో తెలుసా? ట్రిపుల్ ఎం. ట్రిపుల్ ఆర్ కాదండి, ట్రిపుల్ ఎం చేసేద్దాం. కమాన్. ఈ రెసిపీకి ముందుగా మనం కొద్దిగా ఆయిల్ తీసుకుందాం. ఎక్కువ అవసరం లేదండి. ఆయిల్ హీట్ ఎక్కింది. ఫస్ట్ ఇందులో పట్ట, లవంగం, యాలకులు జస్ట్ కొద్దిగా వేగాక ఇందులో కొద్దిగా జీలకర్ర, ఆయిల్ హీట్ ఎక్కాక లో ఫ్లేమ్లోనే చేసుకోండి, మాడిపోతాయి లేకపోతే. జీలకర్ర కొద్దిగా వేగాక ఎర్రగడ్డలు వేసుకుందాం. ఇది కొద్దిగా వేగనిద్దామండి, మరీ బ్రౌనిష్గా కాకుండా కొద్దిగా వేగనిద్దాం చాలు. తర్వాత కొద్దిగా సరిపడ్డ సాల్ట్ చూసేసుకోండి, కొద్దిగా పసుపు, ఎక్కువ వేగద్దని చెప్పాను కదా. తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్, ఇది పచ్చివాసన పోయే వరకు కొద్దిగా వేయించుకుందాం. ఇంతకీ ఈ ట్రిపుల్ అంటే ఏంటో కామెంట్స్లో నాకు చెప్తున్నారా మీరు? ఎన్ని చేస్తే పచ్చివాసన పోయిందండి. ఇప్పుడు ట్రిపుల్ ఎంలో ఒక ఎం వచ్చేసింది. మష్రూమ్ వేసుకుందాం. ఈ మష్రూమ్ సాల్ట్ వాటర్లో బాగా వాష్ చేసుకోండి ఫస్ట్, తర్వాత కర్రీలోకి వేసుకోండి. దీన్ని కొంచెం మగ్గే వరకు వెయిట్ చేద్దాం. మష్రూమ్ మగ్గడానికి కొద్దిగా వాటర్ వేసుకుందాం. కొద్దిగా చాలండి, మష్రూమ్లో కూడా వాటర్ వస్తుంది కదా. అందుకు కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గనివ్వండి. చూసారా అండి, కొద్దిగా వాటర్ ఉండేలాగా పెట్టుకొని దీన్ని ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. దీంతో ఇంకా పని ఉంది. ఓకే, ఇప్పుడు లో ఫ్లేమ్లో ప్యాన్ ఆన్ చేసుకుందాం. దీనికి ఒక స్పెషల్ మసాలా చేసుకుందాం. ఫస్ట్ ఇందులో కొద్దిగా తెల్లగడ్డలు, ఒక స్పూన్ మిరియాలు, ఒక స్పూన్ జీలకర్ర, ఈ మూడింటిని బాగా దంచుకొని పేస్ట్ చేసుకున్నాం కచ్చపచ్చగా.
ఈ మసాలా వల్లే ఫ్లేవర్ వస్తుంది మష్రూమ్ కర్రీ. చూసారా ఫ్రెండ్స్, ఇలా కచ్చా పచ్చగా దంచుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ప్యాన్ కూడా వేడెక్కిపోయింది. ఇందులో 2 స్పూన్స్ బటర్ వేసుకుందాం. దీంట్లో వెంటనే ఈ దంచి పెట్టుకున్న వెల్లుల్లి పేస్ట్ వేసేద్దాం. లో ఫ్లేమ్లోనే చేసుకోండి. ఇప్పుడు తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు లైట్గా మిక్స్ చేసుకొని, బటర్ కదా ఎగిరిపోతుంది. ఇప్పుడు మిరప్పొడి, ఎవరికి ఎంత కారం కావాలో చూసి వేసుకోండి. స్మెల్ అయితే అద్దరిపోతుందండి. ఇప్పుడు మిక్స్ చేసుకున్నాం కదా, ఈ ప్యాన్లో మష్రూమ్ వేడి చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇది ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడు కొంచెం ఫ్లేమ్ హైలో పెట్టుకుందాం. స్మెల్ అద్దరిపోతుందండి. అయ్యో, ఇందాక మర్చిపోయాను. సెకండ్ టైం ఏంటో తెలుసా? మిరియాలు, తెల్లగడ్డ. మెయిన్గా మిరియాలు కదా ఇందులో, అదే సెకండ్ టైం. థర్డ్ టైం ఏంటో తెలుసా? మసాలా. ఇలా బటర్ సపరేట్ అవ్వాలి. సపరేట్ అయ్యే వరకు మంచిగా మిక్స్ చేసుకుందాం. ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసిందండి. అయిపోతుంది. లాస్ట్లో మన కొత్తిమీర వేసి దించేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా. అయిపోయిందండి మన ట్రిపుల్ M, అంటే మిరియాల మష్రూమ్ మసాలా. ఇది స్నాక్ లాగైనా తినొచ్చు, రోటీలో కూడా తినొచ్చు. ఎలా అయినా మీరు సూపర్ ఎంజాయ్ చేస్తారు. మీరు కూడా టేస్ట్ చేసి ఎలా ఉందో కామెంట్స్లో నాకు చెప్పండి.